హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న సాయంత్రం అయితే బయటికెళ్ళాము. అంటే ఈ మధ్య చాలా రోజులైంది బయటికెళ్ళక అని చెప్పేసి ఊరికే అలా సరదాగా బయటికెళ్ళామనమాట. ఇంకా బయటికెళ్తే మనం జనరల్‌గా ఎక్కడికెళ్తాం రెస్టారెంట్స్‌కే కదా వెళ్తాము. సో, ఈవినింగ్ టైమ్ అయితే వెళ్ళాము. అలా అలా బయటనేది తిరిగేసి నైటు 8, 8:30 కలా ఆ టైంలో అయితే రెస్టారెంట్‌కయితే వెళ్ళిపోయాము. ఇప్పుడేంటి అంటే, మనకి రంజాన్ నెలైతే స్టార్ట్ అయిపోయింది కాబట్టి, బయట ఎక్కడ చూసినా గూడా మనకి హలీం పాయింట్స్ అయితే పెట్టేశారు. రోడ్డు సైడ్ పెట్టేశారు. అలాగే పెద్ద పెద్ద రెస్టారెంట్స్‌లో గూడా కొంచెం ప్లేస్ చూసుకొని హలీం పాయింట్స్ అయితే పెట్టేశారనమాట. స్పెషల్‌గా కొన్ని బిర్యానీస్ అయితే ఇక్కడైతే స్పెషల్‌గా పెట్టున్నారు. సో, మేము గూడా ఓసారి చూద్దాము, ట్రై చేద్దామని చెప్పేసి ఒక హలీం పాయింట్‌కయితే వచ్చేసాము. ఈ ప్లేస్ అంతా కొంచెం బాగా పీస్‌ఫుల్‌గా అనిపిచ్చింది. ఆ తర్వాతయితే మెనూ కార్డ్ అయితే చూసాము. నైట్ టైమ్ గదా! మేము ఎక్కువ హెవీ ఫుడ్ అయితే తీసుకోమనమాట. జనరల్‌గా చాలా లైట్ ఫుడ్డే తీసుకుంటాము. సో, అందుకని చెప్పేసి ఒక స్టార్టర్ చెప్దామని చెప్పేసి ఇక్కడ నవాబ్స్ స్ప్రింగ్ రోల్ ఎన్హాన్స్ విత్ కీమా అని ఉంది కదా! సో, అదైతే చెప్పేసాము. అదైతే ఆర్డరు ఫస్టే వచ్చేసింది. అయితే దీని టేస్ట్ మాత్రం చాలా బావుంది. మనకు ఎలా ఉందంటే చికెన్‌ని బాగా బాయిల్ చేసేసి, బాగా కొంచెం కీమాలాగా చేసేసి, అందులో మంచి మసాలా అనేది పెట్టేసి ఇచ్చారనమాట. మరీ హార్డ్‌గా మసాలా అయితే లేదు. చాలా లైట్ మసాలా ఉంది. తినడానికి చాలా బావుంది. అంటే తింటుంటే ఇంకొంచెం తినాలనిపిస్తుందనమాట. ఆ మసాలా అనేది, ఆ ఫ్లేవర్ అనేది చాలా లైట్‌గా, చాలా టేస్టీగా చాలా బావుంది. ఈ డిష్‌తో పాటు దీంట్లోకి మయోనైస్ కూడా అయితే ఇచ్చారు. రెండిటి కాంబినేషన్ అయితే సూపర్‌గా ఉంది. చాలా క్రిస్పీగా, చాలా లైట్ మసాలాతోటి చాలా చాలా బావుందనమాట. నైట్ టైమ్ కదా! ఇలాంటి ఫుడ్ తీసుకుంటే ఏమన్నా ఇబ్బందుంటుందేమో అని అనుకున్నాము. కానీ ఈ మసాలా అనేది ఫ్లేవర్ అనేది చాలా తక్కువ వాడడం వల్ల ఇలాంటి ఫుడ్ తీసుకున్నా గూడా ఏమి ఇబ్బంది లేదు అనేలాగుందనమాట. అంటే టేస్ట్ అనేది చాలా సూపర్‌గా ఉంది. ఒకసారి వచ్చి తింటే మళ్ళీ గూడా వచ్చి తినాలి అనేలాగుందనమాట. చాలా క్రిస్పీగా, చాలా లైట్ మసాలాతోటి ఆ రెండిటిని కలుపుకొని తింటుంటే చాలా పుల్ల పుల్లగా చాలా చాలా టేస్టీగా ఉంది. చాలా సూపర్‌గా ఉన్నాయి ఇవైతే మాత్రం. అయితే బిర్యానీస్‌లో ఓన్లీ చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ మాత్రమే ఉన్నాయన్నారు. ఇంకేం లేదన్నారు. సో, అందుకని జెప్పేసి మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము. మేము ఆర్డర్ పెట్టిన తర్వాత అది రావడానికైతే చాలా టైం పట్టింది. దాదాపు ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ టైం అయితే తీసుకున్నారు. ఫైనల్‌గా బిర్యానీ అయితే మన దగ్గరకొచ్చేసింది. బిర్యానీ విత్ గోంగూర అయితే చాలా బావుంటుంది. నాకు అదే ఇష్టము. చాలామంది కలియా తింటారు. కానీ నాకెందుకో కలియా అంతగా నచ్చదు. గోంగూర బిర్యానీ మాత్రమే చాలా సూపర్‌గా ఉంటుంది. నాకదే నచ్చుతుంది. బిర్యానీ రైస్ మొత్తంలోకి జస్ట్ 2 పీసులు మాత్రమే మటన్ పీసులు ఇచ్చారు. ఇక్కడ చూస్తున్నారు గదా! 2 మాత్రమే ఇచ్చారు. మిగతాదంతా రైసే ఇచ్చారు. కానీ మనకిక్కడ మటన్ అయితే బాగా కుక్ అయిపోయింది. బాగా టేస్టీగా ఉంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ గూడా మనకి బిర్యానీ రైస్‌లో గూడా మసాలా అయితే ఏం లేదు. చాలా లైట్‌గా ఉంది. అసలు చాలా లైట్ ఫుడ్ అనిపిచ్చింది. అంటే ఎక్కువ తిన్నా గూడా మనకేమి హెవీ కాకుండా మసాలా ఫ్లేవర్ జస్ట్ టచ్ అవుతుందలా. అంతేగాని బాగా హెవీగా ఉండేంత మసాలా అయితే ఏం లేదనమాట. సింపుల్‌గా చెప్పాలంటే చాలా సూపర్‌గా ఉంది బిర్యానీ అనేది. ఇందులోకైతే కలియాను, అలాగే పెరుగైతే ఇచ్చారు. ఫస్ట్ గోంగూర అయితే ఇవ్వలేదు. నేను స్పెషల్‌గా అడిగాను మళ్ళీ గోంగూర ఏదండి? గోంగూర ఇవ్వలేదు ఏంటి అని. మళ్ళీ గోంగూర తెచ్చిచ్చారనమాట. సో, అది కొంచెం అలా టచ్ చేసుకొని అన్నీ అయితే తిన్నాము. లైట్‌గానే తిన్నాము. నైట్ గదా అని చెప్పేసి హెవీగా ఏం తినలేదు. మనకిక్కడ బిల్లు గూడా ఎక్కువ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కువ ఆర్డర్ పెట్టుకోలేదు గదా! లైట్‌గానే పెట్టాం కాబట్టి 860 రూపీసో ఎంతో అయింది అంతేను. అంటే బిర్యానీ కాస్ట్ స్టార్టర్డ్ ఉంది గదా! అది దాని కాస్ట్ రెండిటి కలిపి గూడా. సో, 1000 లోపే అయిపోయింది. నైట్ టైమ్ గదండీ! అందుకే చాలా లైట్‌గా ఆర్డర్ పెట్టాము. సో, అది. ఆ తర్వాతయితే తినేసాము. తినేసి ఇంకా బయలుదేరాము. ఈ రంజాన్ సీజన్‌లో అయితే అంటే రంజాన్ నెల స్టార్ట్ అయినప్పుడైతే ఖచ్చితంగా హలీం అనేది టేస్ట్ చేయాలి. అలాగే హలీం పాయింట్స్‌లో పెట్టే బిర్యానీ కూడా ఖచ్చితంగా టేస్ట్ చేయాలి. సో, మీరెవరైనా కూడా కన్ఫర్మ్‌గా ట్రై చేయండి. అలా ఖచ్చితంగా ట్రై చేసేవాళ్ళు ఎవరన్నా గనక ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో కిందైతే కామెంట్ చేయండి. ఒకవేళ ఎవరైనా చేయకపోతే కూడా ట్రై చేయండి. చాలా బావుంటది. కొంచెం స్పెషల్‌గా అనిపిస్తదనమాట బిర్యానీ అవన్నీ కూడా. హలీం అనేది కొంచెం బాగా హెవీ ఫుడ్ కాబట్టి నేను అంతగా లైక్ చెయ్యను. కానీ చిన్న పిల్లలు ఎవరన్నా ఉన్న వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి తినిపిచ్చండి. చాలా ఎనర్జీ, చాలా బలం ఉంటుంది. చాలా స్ట్రెంత్ ఉంటుంది. అంటే అంతా మటనే కాబట్టి వాళ్ళకి ఒక్క స్పూన్ తినిపించినా కూడా చాలనమాట. చాలా హెల్తీగా, చాలా స్ట్రెంత్‌గా ఉంటుంది.
చిన్న పిల్లలంటే మరీ చిన్న పిల్లలు కాదండి. ఒక 3, 4 ఇయర్స్ ఉండి అంటే బాగా తిరుగుతూ, ఆడుకుంటూ, తిన్నది అరిగేలాగా ఉండే పిల్లలకైతే తినిపిచ్చండి. అంటే మన పిల్లల డైజెషన్‌ని బట్టి అంటే ఏదైనా తింటే వాళ్ళు అరిగించుకుంటున్నారు అని అనుకునే వాళ్ళకి మాత్రమే చూసి పిల్లల కండిషన్ చూసి అలా పెట్టండి. ఇంకా తర్వాత రిటర్న్ అయితే బయలుదేరేసాము. యాక్చువల్‌గా క్రీమ్ స్టోన్‌కెళ్దాం అని అనుకున్నాము. కానీ మా హస్బెండ్‌కి ఏదో అర్జెంట్ పని ఉంది. ఫోనొచ్చింది ఎళ్ళాలి అని అన్నారు. సో, అందుకని చెప్పేసి కార్‌లో మమ్మల్ని కొంత దూరం వరకు డ్రాప్ చేసేసి, మళ్ళీ అక్కడ మమ్మల్ని ఆటో ఎక్కిచ్చేసి తనైతే ఎళ్ళిపోయారు. మేమైతే ఇంక ఆటోలో బయలుదేరేసి ఇంటికైతే వచ్చేసాము. కానీ ఆటో ఛార్జీలైతే ఎంత టూ మచ్‌గా పెరిగాయంటే, అంత టూ మచ్‌గా ఉన్నాయి. నైట్ టైమ్ అయ్యేసరికి వాళ్ళు ఇంకా డిమాండ్ జేస్తున్నారు. 2, 3 ఆటోలు అడిగితే 200 అలా అడిగారు. 200 అంత డిస్టెన్స్ లేదనమాట. అంటే మేము వెళ్ళిన చోటుకి, మా ఇంటి దగ్గరికి అసలు ఎంత టూ మచ్‌గా రేట్లు పెంచేశారంటే, అంత టూ మచ్‌గా రేట్లు పెంచేశారనమాట. ఏదో అటు ఇటు మాట్లాడి 150 రూపీస్‌కి అలా మాట్లాడుకొని స్లోగా అయితే ఇంగ బయలుదేరేసాము ఇంటికి. ఈ నైట్ టైమ్ అయితే మనకి క్లైమేట్ అనేది చాలా చల్లగా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇలా ఆటోలో ఎళ్తున్నప్పుడైతే ఇంకా చల్లగాలి బాగా తగులుతూ బాగా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. మనకి ఇంకా ఎండలైతే ముదరలేదు కదా! అంటే ఎండలైతే స్టార్ట్ అయిపోయినియి. కానీ నైట్ టైమ్ మాత్రం మనకి కొంచెం క్లైమేట్ అనేది చల్లగానే ఉంది. ఒక అంటే మనకి శివరాత్రి ఎళ్ళిన తర్వాత ఒక 1 వీక్, 10 డేస్ వరకైతే కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంటుంది. మార్చి మధ్య వరకు, మార్చ్ 15థ్ వరకైతే కొంచెం మనకి క్లైమేట్ అలాగే ఉంటుంది నైట్ టైము. పగలంటే ఇంక చెప్పనవసరం లేదు. ఆల్రెడీ ఎండలు స్టార్ట్ అయిపోయినియి. సో, కొంచెం నైట్ రైడింగ్స్ అయితే బాగా పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా అనిపిస్తుందనమాట. సో, ఇది ఈ వీడియో. ఈ వీడియో మీకేమైనా నచ్చి, మీకు కొంచెమన్నా ఎంటర్‌టైన్‌మెంట్‌గా అనిపిస్తే, ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయండి. కొత్త వాళ్ళెవరైనా గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. అందులో మంచి వీడియోస్ ఉంటాయి. మంచి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ ఉంటాయి. మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. చూసి నచ్చితే గనక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికైతే ఖచ్చితంగా ట్రై చేయండి.